జమ్మూ కాశ్మీర్లో మరొకసారి హై అలర్ట్ ప్రకటించారు. మొన్న 28 మంది ప్రాణాలు తీసిన తర్వాత అక్కడ తాజాగా ఉగ్రవాదులు మళ్ళీ దాడి చేసే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. నిఘా వర్గాలు హెచ్చరించినాయి. ప్రత్యేకించి అక్కడ ఒక స్థావరాన్ని కనుక్కున్నారు. మొన్ననే మనం మాట్లాడుకున్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే దెబ్బతీయడానికి కుట్ర చేసినట్టు అనుమానించారు అన్నటువంటిది. ఆ కుట్రలో ఫ్యాక్ట్స్ కొంత భారీ ఎత్తున ఆయుధాలు దొరికినాయి అక్కడ. అదే సందర్భంలో ఉగ్రవాదులు టార్గెట్ కిల్లింగ్స్కి పాల్పడే అవకాశం ఉందన్నటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. టోటల్గా 175 మందిని ఇప్పుడు భద్రతా దళాలు అదుపులో తీసుకుని ఒక స్థావరాన్ని స్వాధీనం చేసుకుని కాశ్మీర్ ప్రశాంతంగా సాగిపోతున్నటువంటి వేళ ఏదైతే ఆర్టికల్ 370-35 రద్దు తర్వాత చిన్నా చితక సంఘటనలు తప్పించి పెద్ద ఎత్తున పబ్లిక్ భారత ప్రభుత్వంతో మమేకమైపోతూ అది భారత్లో భాగమని వాళ్ళు ఫీల్ అవుతూ, అలాగే విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ పరిస్థితిని చెడగొట్టేందుకోసం అని చెప్పేసి రంగంలోకి దిగారు.